హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు heavenlythings. ఈరోజు వీడియోలో నల్ల మినుములతోటి సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేయండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మినుములు 1 కప్పు, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యం, 4 ఇలాచి. ఏ కప్పుతో అయితే మినుములు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు మినుముల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి. మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మంచి కమ్మటి వాసన వస్తే మినుములు ఫ్రై అయిపోయినట్టు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. 2 స్పూన్స్ రైస్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి కాస్త కూల్ అయ్యి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కొద్దిగా వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాం కదా, కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మిగిలిన బెల్లం కూడా వేసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం. కొద్దిగా బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి బెల్లం తడిగా అవ్వకుండా పిండిలో మిక్స్ అయ్యి పొడిగా వచ్చింది. మనం ఇడ్లీకి వాడే మినపప్పు షుగర్తో చేసిన దానికంటే కూడా ఈ నల్ల మినుములతో చేసిన సున్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయి. పిండి మొత్తం ప్లేట్లోకి తీసుకుని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. కరగబెట్టిన నెయ్యిని 1/2 కప్పు కొలిచి తీసుకున్నాం కదా, మరి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి కాస్త ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు. మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ 55 వరకు ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూడండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఉండవడానికి కావాల్సినంత నెయ్యి వేసుకుని మనకి కావాల్సినంత సైజులో సున్నుండలు చుట్టుకోవాలి. పిజ్జాలు, బర్గర్ల కంటే కూడా చాలా శ్రేష్టమైన ఫుడ్. పిల్లలకి రోజుకొకటి పెట్టొచ్చండి. నెయ్యి తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇదండి ఈరోజు రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.